Hello everyone, welcome to Easy to Learn. In this video our topic is derivatives of the trigonometric functions. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని ఎలా డెరివేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, కాట్ ఎన్ ఎక్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, లెట్ వైగా అని తీసుకోవాలి. సో లెట్ వై ఈక్వల్స్ టు కాట్ ఎన్ ఎక్స్. సో మనం ఇప్పుడు ఈ వై అనే ఈక్వేషన్ని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేయాలంటే dy dx ఆఫ్ y దట్ ఈక్వల్స్ టు dy dx ఆఫ్ cot nx. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ cot nxని ఎక్స్ పవర్ ఎన్ అనుకుందాం. సో ఎక్స్ పవర్ ఎన్ అనుకుంటే dy dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏంటి, ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఈ ఫామ్లోకి రాద్దాం. సో ఇప్పుడు ఎన్ ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఎన్ఏ ఉంది. సో ఎన్ ఎక్స్ అంటే ఏంటి, కాట్ ఎక్స్ కదా, హోల్ పవర్ ఎన్ మైనస్ 1. దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం కానీ అది ఎక్స్ కాదు కదా. సో దాన్ని ఏం చేయాలి, అగైన్ డెరివేట్ చేయాలి. సో dy dx ఆఫ్ కాట్ ఎక్స్. సో ఎన్ కాట్ ఎక్స్ ఎన్ మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ అంటే ఏంటండి, dy dx ఆఫ్ కాట్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ cosecant స్క్వేర్ ఎక్స్. సో ఇదండి డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఫార్ములా ఇది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. మైనస్ కాట్ cosecant స్క్వేర్ ఎక్స్. సో దీన్ని మొత్తాన్ని ఇంటూ చేద్దాం. సో మైనస్ ఎన్ కాట్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటూ cosecant స్క్వేర్ ఎక్స్. ఇదండి దీని సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి, tan e పవర్ ఎక్స్. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ లెట్ వై ఈక్వల్స్ టు tan e పవర్ ఎక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. సో డెరివేటివ్ చేసే కంటే ముందు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో dy dx ఆఫ్ y దట్ ఈక్వల్స్ టు dy dx ఆఫ్ tan e పవర్ ఎక్స్ కదా. సో ఇదేంటి, ఎక్స్ అనుకోండి. సో dy dx ఆఫ్ tan x ఫార్ములా ఏంటి, secant స్క్వేర్ ఎక్స్ కదా. సో ఇప్పుడు మన ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. డెరివేటివ్ ఆఫ్ tan x అంటే secant స్క్వేర్ ఎక్స్. secant స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్ కదా. దీన్ని ఎక్స్ కింద తీసుకున్నాం కానీ ఎక్స్ కాదు. సో దీన్ని ఏం చేయాలి, అగైన్ డెరివేటివ్ చేయాలి. సో dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో ఇక్కడ మనకి ఈ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటి, dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే ఉంటుందని. సో secant స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో ఫైనల్ సొల్యూషన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ secant స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. సో థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే cosecant పవర్ 4x. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏం చేయాలి, లెట్ y ఈక్వల్స్ టు cosecant పవర్ 4x కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో నౌ dy by dx ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ cosecant పవర్ 4x. సో ఇప్పుడు మనం దీన్ని ఏమనుకుందాం, ఇది ఒక ఎక్స్, ఇది ఎక్స్ పవర్ ఎన్ అనుకుందాం. సో dy dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. సో ఇది ఫామ్లోకి రాసుకుందాం. అంటే ఎన్ అంటే ఏంటి, ఇక్కడ 4. సో ఎక్స్ అంటే ఏంటి, cosecant ఎక్స్ అని అనుకున్నాం కదా. సో cosecant ఎక్స్ దాన్ని ఏంటి n-1 అంటే
పవర్లో ఏముంది 4, సో 4 - 1 ఇంటూ దాన్ని ఎక్స్ అని అనుకున్నాం కానీ ఎక్స్ కాదు కాబట్టి దాన్ని ఏం చేయాలి, అగైన్ డెరివేటివ్ చేయాలి, కొసికెంట్ ఎక్స్. సో 4 కొసికెంట్ ఇక్కడ 4 - 1 ఏమైద్ది, కొసికెంట్ క్యూబ్ ఎక్స్ అయింది. డెరివేటివ్ ఆఫ్ కొసికెంట్ ఫార్ములా ఏంటి, dy dx ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, ఇది కదా దీని ఫార్ములా. సో మనం ఇక్కడ అప్లై చేద్దాం, మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, దీని ఫార్ములా ఇదండి. సో ఇక్కడ అప్లై చేసినాం. నెక్స్ట్ ఈ మైనస్తో టోటల్గా ఇంటూ చేస్తే -4 కొసికెంట్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏం లేకపోతే పవర్ 1 కదా, ఇక్కడ ఏంటి ఈ రెండు కామన్ ఉన్నాయి, సో ఇంటూ కాబట్టి ఇదేంటి ఏ పవర్ n అనుకోండి, ఇది ఏ పవర్ m అనుకోండి. సో ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ m ఈక్వల్స్ టు ఏ పవర్ n ప్లస్ m. సో ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ మనం యూజ్ చేద్దాం, -4 కొసికెంట్ ఎక్స్ 3 + 1 ఇంటూ కాట్ ఎక్స్. సో -4 కొసికెంట్ ఎక్స్ 4 పవర్ కాట్ ఎక్స్, ఇదండి సొల్యూషన్. మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దామండి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 1 - cos 2x / 1 + cos 2x. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని వైగా తీసుకోవాలి. సో లెట్ y ఈక్వల్స్ టు 1 - cos 2x / 1 + cos 2x. సో దీనికి ఒక ఫార్ములా ఉందండి, దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములాస్ నేను ఇప్పుడు ఇక్కడ రాసి చూపిస్తాను. దట్ ఈక్వల్స్ టు cos 2x ఈక్వల్స్ టు 1 - 2 sin² x అండి. అంటే మనకి ఇప్పుడు ఏం కావాలి, 1 - cos 2x కావాలి. సో ఇది ఇటు వచ్చి ఇది ఇటు వెళ్తే సరిపోద్ది కదండి, ఇటు మైనస్లో ఉంది, సో ఇటు వస్తే ఏమైద్ది, ప్లస్ అవుతుంది. సో 2 sin² x ఈక్వల్స్ టు 1, ఇది ఇక్కడ ప్లస్లో ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమైద్ది, మైనస్ అయింది, -cos 2x. ఇప్పుడు 1 - cos 2x అంటే ఇదే కదా, సో దీనికి ఏమొచ్చింది, 2 sin² x వచ్చింది. సో ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, 1 + cos 2x కదా, సో దట్ ఈక్వల్స్ టు cos 2x ఈక్వల్స్ టు 2 cos² x - 1 రాసుకోవచ్చు కదా. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, 1 + cos 2x కావాలి. ఈ -1 ఇటు వస్తే ప్లస్ అయిపోద్ది కదా, సో cos 2x + 1 ఈక్వల్స్ టు 2 cos² x. ఈ రెండు ఫార్ములాస్ అండి. సో మనకేంటి, cos 2x + 1 అంటే 1 + cos 2x అన్న cos 2x + 1 అన్న ఒకటే కదా. సో cos 2x + 1 ఈక్వల్స్ టు ఏమొచ్చింది, 2 cos² వచ్చింది, 2 cos² x వచ్చింది. సో ఈ రెండు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. దట్ ఈక్వల్స్ టు 1 - cos 2x అంటే ఏంటి, 2 sin² x బై cos 2x + 1 అంటే ఏంటి, 2 cos² x, 2 cos² x, 2 క్యాన్సిల్ అయిపోతే sin బై కాస్ ఏమైందండి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో sin x బై cos x ఈక్వల్స్ టు tan x కదా. సో ఇక్కడ స్క్వేర్ ఉంది, ఏం లేదు, జస్ట్ స్క్వేర్ యాడ్ చేయకుండా tan² x. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. So dy by dx equals to dy dx of tan² x. సో tan² x అంటే దీన్ని ఏమనుకోవచ్చు, x పవర్ n అనుకోవచ్చు కదా. సో ఇది x, ఇది పవర్ n, x dy dx ఆఫ్ x పవర్ n ఈక్వల్స్ టు ఏంటి, n ఇంటూ x పవర్ n - 1 కదా. సో దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే n అంటే ఏంటి, ఇక్కడ మనకి స్క్వేర్ అంటే 2n అంటే tan x, n - 1 కదా అంటే 2 - 1. ఇది x అని అనుకున్నాం కానీ x కాదు. సో మనం ఏం చేయాలి, దీన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి. సో dy dx ఆఫ్ tan x. సో 2 tan
ఎక్స్ 2లో నుంచి 1 తీసేస్తే 1. సో 1 రాసుకున్నా రాసుకోకపోయినా పర్లేదు. దట్ ఈక్వల్స్ టు dy/dx ఆఫ్ tan x అంటే dy/dx ఆఫ్ tan x ఈక్వల్స్ టు secant square x ఇంటూ dy/dx ఆఫ్ tan x అంటే secant square x. దట్ ఈక్వల్స్ టు 2 tan x ఇంటూ secant square x. ఇదండి సొల్యూషన్.